ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நீலா துங்கஸ்தனகிரிதடே சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி सोचिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఆండాళ్ తల్లి మనకి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాశురముల మాలికలో 6వ పాశురం. మొదటి 5 పాశురాలుగా భగవత్ తత్వాన్ని గురించి తెలియజేస్తోంది మన ఆండాళ్ తల్లి. భగవంతుడు అంటే సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాడు, అంటే అన్నీ తెలుసుకొని ఉండడం. తర్వాత సర్వ శక్తిత్వం, అన్నిటినీ కూడా చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉండటం. సర్వ నియామకత్వం, అన్నిటినీ కూడా నియమించే శక్తిని కలిగి ఉండటం. ఇక సర్వశేషిత్వం, ఆ తయారు చేసినటువంటి వస్తువుల్ని తన కొరకే వినియోగించుకునేటటువంటి శక్తి. వీటన్నిటితోటి సర్వజగత్ రక్షణ చేయడం కోసము ఆ సర్వజగత్ రక్షణత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు పరమాత్మ. ఇట్లా ఉన్నటువంటి స్వరూపము మనకి అవసరమైతే ఎలా అనుకుంటే అలా మనం ఆరాధించుకోవచ్చు అని ఆండాళ్ తల్లి ఆ సర్వజగత్ రక్షణ కారణమైనటువంటి ఆ తత్వం ఎక్కడో వైకుంఠధామంలో పరతత్వంగా, అంటే ఈ సర్వజగత్తు కూడా సృష్టి జరగకముందు తనలో ఇముడ్చుకున్నటువంటి తత్వాన్ని పరతత్వం అంటారు. ఆ పరతత్వము ఎక్కడో వైకుంఠధామంలో ఉంటుంది. దాన్ని మనం చూడలేకపోతాం. ఆ వైకుంఠధామంలో ఉన్నటువంటి పరతత్వమే కొంచెం క్రిందికి వచ్చి వ్యూహవాసుదేవునిగా, పరవాసుదేవుని నుంచి వ్యూహవాసుదేవునిగా పరమాత్మ ఉన్నాడు. అంటే పాల్కడలిలో శేషశయ్య పైన ఆ వ్యూహాలు కూడా 4 విధాలుగా చేపడతాడట స్వామి. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, ఇలా 4 రూపాలలో భగవంతుడు వ్యూహాలు రచిస్తూ ఉంటాడట. మరి ఆ వ్యూహవాసుదేవుని కూడా మనం చూడలేమే. ఇంకాస్త కిందికి వచ్చి మనలాగా మానవ అవతారంలో రామకృష్ణ ఇత్యాది అవతారాల్ని ఎత్తాడు. సరే, మరి ఆ అవతారాల్ని కూడా మనం చూడలేకపోయాం. మనలాగా అంటే మనం త్రిగుణాలతోటి ఉంటాం, కానీ భగవంతుడు ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటాడు. ఆ పరమాత్మని కూడా మనం చూడలేకపోతాం. ఇంకా అర్థం కావడం కోసము ఎంత సులభుడో చూడండి పరమాత్మ. అంత మన కోసమై అర్చామూర్తి రూపంలో వచ్చాడట. అంతకుముందు అంతర్యామిలో ఉన్నటువంటి పరమాత్మని మనం చూడలేకపోతాం. అంటే ప్రకృతి అంతా కూడా నిండి ఉన్నటువంటి తత్వం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు అంటే బయట లోపల కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. నీ లోపలే ఉన్నాడు అని చెప్పినప్పటికీ కూడా మన లోపలే ఉన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ అంతర్యామిని చూడలేకపోతాం. యోగాభ్యాసం చేసి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేస్తేనే కానీ ఆ లోపల ఉన్నటువంటి భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. మనం అది కూడా చూసుకోలేకపోతున్నామే. నీ లోపలే ఉన్నాడు అని అంటే అది మనం కళ్ళతోటి మనం అనుభవించలేకపోతున్నాము, తెలుసుకోలేకపోతున్నాం కదా. ఇంకా మనకి సులభతరం చేయడం కోసము అర్చామూర్తి రూపంలో వచ్చాడు అని నిన్నటి పాసురంలో చెప్పింది ఆండాళ్ తల్లి. అర్చామూర్తి అంటే, అర్చ అంటే మనం చేసేటటువంటి ఆరాధన, పూజ. అంటే మనం పూజించేటటువంటి విగ్రహంలోకి ఎప్పుడైతే భగవానుడు ఉన్నాడు అనేటటువంటి భావనతోటి మనం ఆరాధన చేస్తామో అప్పుడు భగవంతుడు ఆ విగ్రహంలోకి సన్నిధానం చేస్తాడనమాట. అంటే భావన చేయడం అంటే లేకపోయినా ఉన్నాడని భ్రమపడమని చెప్పటం కాదు. మీరు ఎప్పుడైతే భావన చేస్తూ ఉంటారో అప్పుడు భగవంతుడే నిజంగా అందులోకి సన్నిధానం చేస్తాడు. ఎప్పుడూ కూడా భగవంతుడు సమస్త కళ్యాణ గుణాల్ని కలిగి ఉంటాడు. దోషరహితంగా ఉంటాడు, ఏ దోషాలు లేకుండా ఉంటాడు. అలా మనం అనుకునేటువంటి ఆ భగవత్ తత్వాన్ని పరమపదంలో, వ్యూహంలో, విభవంలో, అంతర్యామిత్వంలో, అంతర్యామిగా ఆ తర్వాత అర్చామూర్తిలో కూడా ఉంటుంది అని చెప్పడమే ఆండాళ్ తల్లి యొక్క ఈ పాశురముల మాలిక. 5 పాశురాల్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏదైతే ఆరాధిస్తూ ఉన్నామో
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నట్లుగా మీరు ఏ రూపంలో అయితే నన్ను సేవించుకుంటూ ఉంటారో ఆ రూపంలోకి మీ దగ్గరికి వచ్చి చేరతాను అని అన్నాడు కదా. అట్లా మనం పూజించేటటువంటి విగ్రహమూర్తిలో కూడా ఉన్నాడు అని భావన చేస్తూ ఎప్పుడైతే ఆచరించామో అప్పుడు మనకి భగవంతుడు భగవతత్వం గురించి తెలుస్తుంది. అయితే మరి మనకి పుట్టుకతోనే ఇంతటి జ్ఞానం అబ్బుతుందా అంటే లేదు లేదు. ఆ భగవతత్వాన్ని తెలియజేయడం కోసము మనకి లోకల్లో కొంతమంది జ్ఞానులు ఉంటారు. వాళ్ళు మనకంటే ముందుగానే భగవతత్వాన్ని ఎరింగి ఉంటారు. ఆ తెలుసుకున్నటువంటి భగవతత్వాన్ని మనకి పంచుతారు. అందుకోసము ఏదైనా సరే సత్సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనము కార్తీక మాస స్నానాలు చేస్తూ ఉంటాం, లేదా సముద్ర స్నానాలు చేస్తూ ఉంటాం. అప్పుడు ఒక్కళ్ళమే వెళతామా? నలుగురిని చేర్చుకొని నలుగురితో పాటు కలిసి వెళతాం. ఆ సత్సాంగత్యం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. దాని ద్వారానే మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతాం. అలాగే సత్పురుషులతోటి సాంగత్యం వల్ల ఆ సత్పురుషులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ఆపాదించుకోగలుగుతాం. అలా జ్ఞానులైనటువంటి వారి ఉద్బోధల ద్వారా నవవిధ భక్తుల్లో శ్రవణం అనేది మొట్టమొదటి కదండి. వారు చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి మాటల ద్వారా మనలో ఆ మార్పు అనేది మొదలవుతుంది. ఆ జ్ఞానులని అమ్మవారు ప్రకృతి యొక్క రమణీయతని తెలుపుతూ ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులతోటి పోలిక చేసి చెప్తోంది. పక్షులు ఏం చేస్తాయండి? మనకంటే ముందుగానే లేస్తాయి, మనల్ని మేల్కొలుపుతాయి కదా. తెల్లవారుతోంది అని తెలియడానికి పక్షుల అరుపులతో కదా మనం లేస్తాం. అలా మనకంటే ముందుగానే లేచి మనల్ని మేల్కొల్పుతాయి ఆ పక్షులు. అంతేకాకుండా ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి. ఆకాశం అంటే ఏమిటండి? ఆ అంటే అంతటా, ఆ అంటే పూర్ణంగా, కాశ్ అంటే ప్రకాశించేది. అంతటా పూర్ణంగా ప్రకాశించేటటువంటిది ఏమిటి అంటే భగవతత్వం, అదే పరమాత్మ. ఆ ఆకాశంలో భగవంతుడు అనేటటువంటి ఆకాశంలో సంచరించేటటువంటి జ్ఞానులు, పక్షులైనటువంటి వాళ్ళు 2 రెక్కలతోటి ఎగురుతూ ఉంటాయి కదా. ఆ 2 రెక్కలు ఏమిటి అంటే జ్ఞానము, అనుష్ఠానం. వాళ్ళకి కలిగినటువంటి జ్ఞానంతో వాళ్ళు చేసేటటువంటి ఆచరణ ద్వారా మనకి ఉద్బోధ చేస్తూ ఉంటారు. అయితే మనకి భారతంలో ధర్మం అనేటటువంటి చెట్టుకి 3 వేళ్ళు ఉంటాయి. ఈ ధర్మం మనం ఆచరిస్తేనే, ధర్మాచరణ ఉంటేనే భగవంతుడికి ఇష్టం అవుతుంది. కాబట్టి ధర్మం ఆచరించాలి అని అంటే అసలు ధర్మం అనేటటువంటి వృక్షము 3 వేర్లని కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా చెట్టుకి ఒక వేరు ఉన్నదనుకోండి, దానికి తల్లి వేరు, పిల్ల వేరు అని ఉంటాయి కదా. ఆ తల్లి వేరు ఏదైతే ఉందో అది నిట్టనిలుగా భూమిలోకి వెళ్ళిపోతుంది. దాని పక్కన పిల్ల వేరులు అటు ఇటు ఉంటాయి. ఆ లోపలికి చొచ్చుకొని పోయినటువంటి వేరు ఏదైతే ఉందో అది పరమాత్మ. ఆ పరమాత్మ ఎట్లా తెలుస్తుంది మరి? ఈ పిల్ల వేర్లు విస్తరిస్తూ ఉంటాయి కదా. ఒకవైపు విస్తరించినదేమో వేదం, ఇంకొక వైపు విస్తరించినదేమో ఈ వేద జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు. ఇలా భగవతత్వం తెలియాలి అంటే శాస్త్రం మనకి వేదం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించాలి. ఇంకొక వైపు ఆచరించినటువంటి జ్ఞానుల యొక్క మాటల్ని మనం విన్నప్పుడు ఆ అసలైనటువంటి భగవతత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ వేదానుష్ఠానం చేసినటువంటి జ్ఞానులు చెప్పినటువంటి మాటల్ని విన్నప్పుడు మనకి ఆ భగవతత్వం అనేటటువంటి వృక్షము చక్కగా వికసిస్తుంది. అలా జ్ఞానుల మాటల్ని మనం వినాలి అని ఆండాళ్ తల్లి ఈనాటి పాసురంలో పక్షులని ఉదాహరణగా తీసుకొని ఆకాశంలో వాళ్ళు సంచరిస్తూ చక్కగా మనల్ని మేల్కొలుపుతారు అని అంటుంది. కృష్ణమాచార్య స్వామి అని గురువుల యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలని తెలుపుతూ ఆచార్య మేఘమా కరుణవాన కురియుమా, ఆచార్య మేఘమా కరుణవాన కురియుమా అనేటటువంటి పాటలో ఆచార్యులు ఎట్లాంటి వారు అంటే భగవదాకాశం అనేటటువంటి ఆకాశంలో సంచరించేటటువంటి వారు అని అద్భుతంగా చెప్తారు. ఆ భగవతత్వాన్ని మనకి తెలియజేసేటటువంటి ఆచార్యులు అలా
చక్కగా ఆకాశంలో విహరిస్తూ మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు అని చక్కగా చాలా అద్భుతమైనటువంటి పాట అది. ఈనాటి పాసురంలో ఆండాళ్ తల్లి ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తోంది. వాళ్ళు చేసేటటువంటి వ్రతంలో కొంతమంది గోపికలు రాకపోవడం చూసి ఆ గోపికల్ని మేల్కొలుపుతూ ఉంది. ఈ రోజు మొదలుకొని 9 రోజులు కూడా గోపికల్ని మేల్కొలుపుతూ వారి యొక్క విశిష్ట లక్షణాలని మనకు అందిస్తూ ఉంటుంది. అంటే లోకంలో జ్ఞానులు రకరకాలుగా ఉంటారు కాబట్టి వారిలో ఉన్నటువంటి అద్భుతమైన వైశిష్ట్యాన్ని గురించి తెలియజేస్తూ ఈ పాసురంలో పక్షులతో పోలుస్తోంది. ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచార్యుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளிசிங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துகொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல அழிந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தே லோரிம்பாவாய். పుళ్ళుం సిలంబినగాన్ పుల్లరైన్ కోయిలిల్. పుళ్ళుం అంటే పక్షులు. ఆ పక్షులు పొద్దున్నే ఏం చేస్తాయండి? ఆహారం కోసం బయలుదేరుతాయి కదా. అలా ఆహారం కోసం అవి బయలుదేరాయి. సిలంబినగాన్ కూస్తూ ఉన్నాయి పక్షులు. అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళ వాక్కుల ద్వారా మనలో ఆ చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఇంకా నీకు వినపడలేదా అని అన్నమాట. పుల్లరైన్ కోయిలిల్. ఆ పల్లెటూరి వాతావరణంలో రేపల్లెలో గోపికలు చేసేటటువంటి వ్రతం కాబట్టి అక్కడ ఆనాడు గోదాదేవి ఇదిగో ఈ విధంగా వర్ణిస్తోంది. తెల్లవారుజాము అవుతోంది అనటానికి అదిగదిగో గుళ్ళో శంఖధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి, పక్షులు కూస్తూ ఉన్నాయి, నీకు ఇంకా మెలకువ రాలేదా అని. పుల్లరైన్ కోయిలిల్. కోయిల అంటే ఆలయం. గరుడ వాహనంగా కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆలయంలో పుల్లరైన్ కోయిలిల్. ఆ కోయిలలో వెள்ளై వెళిసెంగిన్ పేరరవం కేట్టిలయో. వెள்ளై వెళిసెంగిన్ తెల్లనైనటువంటి అందరినీ పిలవడానికే మోగుతున్నటువంటి గుడి గంట మోగుతుంది, శంఖధ్వని మోగుతుంది. అలా తెల్లనైనటువంటి శంఖము మనల్నందరినీ మేల్కొల్పడానికి అన్నట్లుగా మోగుతోంది. వినలేదా నువ్వు? పిళ్ళాయ్ కేటిలయో అంటోంది. పిళ్ళాయి అంటే ఓ అమ్మాయి, కేటిలయో వినలేదా నువ్వు? ఆ శబ్దానికి నీకు వినపడలేదా? ఎళిందిరాయ్ మేల్కొనవమ్మ. పేములై నంజుండు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీల చెప్తోంది చూడండి ఇక్కడ. పేములై నంజుండు. పోతన యొక్క 2 స్తనాలని అంటే విషాన్ని ఆరగింపచేద్దామని వచ్చినటువంటి ఆ పోతన యొక్క విషాన్నంతటినీ కూడా లాగేసి ఆవిడికి మోక్షాన్ని కలిగించినటువంటి కృష్ణ పరమాత్మ. కళ్ళచ్చగడం కలక్కళియ కాలోచి. కృత్రిమైనటువంటి శకటంగా వచ్చాడు కదా. అంటే ఒక బండి రూపంలో వచ్చాడు కదా రాక్షసుడు, శకటాసురుడు. ఆ శకటాసురుని యొక్క సంధిబంధనాలన్నీ కూడా విడదీసినటువంటి వాడు. కాళ్ళొచ్చి తన చిట్టి పాదాలతోటి తన్ని మరీ సంహరించినటువంటి వాళ్ళు. వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై. వెళ్ళత్తరవిల్ పాల సముద్రంలో యోగనిద్రలో శేషపాన్పుపై శయనించి ఉండేటటువంటి యోగనిద్రలో ఉండేటటువంటి తుయిల్ అమరంద విత్తినై. యోగనిద్రలో ఉండేటటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని అక్కడ ఉండేటటువంటి విత్తినై జగత్తు అంతటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు పరమాత్మ అంటే. అంతే కదండి. పరమాత్మ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అంతటా వ్యాపించి ఉండేటటువంటి ప్రకాశం. ఆ తత్వము జగత్తుకు కారణమైనటువంటిది. ఆ పరమాత్మ యొక్క నామాన్ని మునివర్హళం యోగిగళం.
మునులు ఋషులు అందరూ కూడా యోగాభ్యాసం చేసేవాళ్ళు కూడా చక్కగా ఉళ్ళత్తుకొండు మునివర్హళం, ఉళ్ళత్తుకొండు వాళ్ళ యొక్క మనసులో స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నిలుపుకొని వాళ్ళు హరిహరి అనుకుంటూ మేల్కొంటూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మెళ్ళ ఎళందు అరియన్ర పేరరవం, వాళ్ళు లేచి మెల్లగా హరిహరి 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 అని అందరూ ఒక్కసారి అంటున్నారట. ఆ ధ్వని పేరరవం పెద్ద శబ్దంలాగా వినిపిస్తూ ఉంది. అదైనా సరే నీకు చెవిన పడలేదా? ఇక్కడ హరిహరి హరిహరి అనేటటువంటి నామము, హరి అను నామములు రెండక్షరాలు హరించును పాతకములు అంటారే. హరి అను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా. హరిని స్మరణ ఎంత పాపకర్మలన్నీ కూడా తొలగింపజేస్తుంది అని మహానుభావులైనటువంటి వాళ్ళు పొగడంగ తరమే హరి శ్రీకృష్ణ అన్నారే. పొగడతరమా ఆ కృష్ణ పరమాత్మ యొక్క హరి యొక్క నామమహత్యము నామవైభవము అన్నారే. అలా ఆ నామమహత్యాన్ని మేమందరం కూడా తెలుసుకొని చక్కగా మా ఊరట కలిగినది, మా మనసుకి సాంత్వన కలిగింది. ఉళ్ళం పుగుందు, మా మనసులు చల్లబడ్డాయి. ఈ సంసార సాగరంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నటువంటి మేము ఆ నామ మాధుర్యాన్ని తెలుసుకొని మా యొక్క తాపాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నాము, చల్లబడ్డాము, మేమందరం కూడా హాయిగా ఉన్నాము. ఏలో రింబాబాయ్ కుళిరిందు ఏలో రింబాబాయ్, మాకు చాలా సాంత్వన కలిగింది. మేము మయమరిచి ఆ భగవన్నామాన్ని పాడాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో కూడా నీకు మేల్కొవ రాకపోవడం అనేది ఏమిటి అని ఈనాటి గోపబాలికని మేల్కొల్పుతోంది మన ఆండాళ్ తల్లి. ఆ భగవంతుని తత్వాన్ని తెలియాలి అనంటే